గైస్ ఫోటోషాప్ లో ఈ డబుల్ ఎక్స్పో ఎఫెక్ట్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇమేజ్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను, తర్వాత సెలెక్ట్ లోకి వెళ్తున్నాను, సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సబ్జెక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత ఒక మాస్క్ అయితే అప్లై అయితే చేస్తున్నాను దానికి. అండ్ దీని వచ్చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఫిల్టర్ లోకి అయితే వెళ్తున్నాను, కెమెరా రా ఫిల్టర్ ఉంది కదా అదైతే ఓపెన్ చేసుకుంటున్నా. ఇందులో నేను వచ్చేసి కలర్ కి అయితే వెళ్తున్నాను, సాచురేషన్ మొత్తం అయితే తగ్గించేస్తున్నాను ఇలా బ్లాక్. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ కి అయితే వెళ్తున్నాను, ఎఫెక్ట్స్ లో టెక్స్చర్ పెంచుకుంటున్నాను, క్లారిటీ అయితే పెంచుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ లోకి అయితే వెళ్తున్నాను, షాడోస్ అయితే తగ్గించుకుంటున్నాను. షాడోస్ వచ్చేసి ఇలా డార్క్ అయితే రావాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫైల్ అయితే ఇంపోర్ట్ అయితే వేసుకుంటున్నాను. దీన్ని ఏం చేస్తున్నా అంటే హారిజాంటల్గా అయితే ఫ్లిప్ అయితే వేసుకుంటాను ఇమేజ్ని. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ లేయర్స్లో ఆల్ట్ ప్రెస్ చేసి ఇలా వస్తుంది, మనకు క్లిక్ చేస్తున్నా ఇలా కన్వర్ట్ అయితే అవుతుంది. అడ్జస్ట్ అయితే వేసుకోండి ఇమేజ్ ఎక్కడ ఉండాలని. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఓవర్లేలో దీన్ని లైట్నింగ్ కిందకి అయితే చేంజ్ చేసుకో. దాని తర్వాత దీనికి ఒక మాస్క్ అయితే యాడ్ చేద్దాం ఇక్కడ. అండ్ ఇంకా బ్రష్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, షార్ట్ కట్ వచ్చేసి వి. సో ఫ్లో అయితే తగ్గిద్దాం, ఇక్కడ బ్లాక్ కలర్ అయితే ఉండాలి, ఇంకా పెయింట్ అయితే వేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ లేయర్ సెలెక్ట్ చేసుకొని దీని మీద ఇంకో లేయర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇలా. మనకి స్ట్రైప్స్ అవసరం లేదు కాబట్టి దీని అయితే రబ్ అయితే వేసేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా సింపుల్గా అయితే ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫోటోషాప్ ట్యూటోరియల్స్ కోసం తప్పకుండా మన పేజ్ అయితే ఫాలో అయితే అవ్వండి. అండ్ అలాగే నేను వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేస్తాను, దాని లింక్ వచ్చేసి బయోలో అయితే ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి సపోర్ట్ అయితే చేయండి, అక్కడ మంచి మంచి ట్యూటోరియల్స్ అయితే వస్తుంటాయి.